ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా పెళ్లికి పని కదా రెడీ. దీన్ని అనుభవించాను, ఇంకెంతమంది అనుభవించారు? మీ మగవాళ్ళకున్న పాడు బుద్ధి పాడు జబ్బు ఇది. ఈనాడు పచ్చని సంసారాలు కూలిపోయి భార్యాభర్తలు విడిపోవటానికి కారణం ఎవరు? ఆడపిల్లల ఆత్మహత్యలు చేసుకోవటానికి కారణం ఎవరు? నా ప్రశ్నకు జవాబు చెప్పండి. మీరా? ఏమిటి ఈవేళప్పుడు వచ్చారు? కూర్చోండి. నీ మర్యాదలు పొందడానికి నాకు తీరికలేదు. నీతో మాట్లాడి వెంటనే వెళ్ళిపోవాలి. అంత ముఖ్యమైన సంగతులా? అవును, ఇందులో ₹1,00,000 ఉన్నాయి. ఇవి తీసుకుని నీ ఉద్యోగానికి రాజీనామా చేసి నాకు కానీ మా డాడీకి కానీ కనపడకుండా దూరంగా వెళ్ళిపోవాలి. ఎందుకలా వెళ్ళిపోమంటున్నారు? కారణం తెలుసుకోవచ్చా? ఆ వివరాలు చెప్పవలసిన గతి నాకు లేదు. నిన్ను బతిమాలుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. చెప్పిన మాట శ్రద్ధగా విని బుద్ధిగా దయచేయి. నేను బిజినెస్ పని మీద బాంబే వెళ్తున్నాను. తిరిగి వచ్చేసరికి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. టేక్ కేర్. మొండికెత్తి ఉన్నావో జాగ్రత్త. ఏమిటిది? ₹1,00,000. ఎక్కడవి? మీ అబ్బాయి ఇచ్చారు. ఓ, ఇంకే బ్యాంకులో వేసుకో. బ్యాంకులో వేసుకోవటానికి కాదు, మీకు తిరిగి ఇవ్వటానికి. నా ఉద్యోగాన్ని రాజీనామా చేస్తున్నానని చెప్పడానికి వచ్చాను. రాజీనామా ఎందుకు? నేను ఇక్కడ ఉండటం మీ అబ్బాయికి ఇష్టం లేదు కనుక. నా మూలంగా తండ్రి కొడుకుల మధ్య అపోహలు ఆవేశాలు పెరగకూడదు కనుక. నువ్వు నా దగ్గర ఉద్యోగం చేయడం మా వాడికి ఇష్టం లేదు, అంతేనా? అవును సార్. సరే, ఇక నా నిర్ణయం విను. నా మంచి చెడ్డలు పంచుకోవడానికి ఒక మంచి మనిషి కావాలి. ఒంటరితనంతో సతమతమవుతున్న నాకు నీలాంటి ఓ తోడు కావాలి. ఆ అర్హతలన్నీ నీలో ఉన్నాయి. నువ్వు నా కోరిక కాదనవనే నమ్మకం నాకు. ఆలోచించు. అయ్యా రాజశేఖరం గారు, పెళ్లి ముహూర్తం దగ్గర వచ్చింది. పెళ్లికి మాత్రం తొందరగా రప్పించండి. కాస్త ఆగండి శాస్త్రి గారు, మా అబ్బాయి బాంబే నుంచి రావాలి. ఫ్లైట్ టైం అయింది, వచ్చేస్తాను. బ్యూటిఫుల్. హలో డాడీ, హ్యాపీ కంగ్రాచులేషన్స్. మొత్తానికి నా కోరిక నెరవేర్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. డాడీ, ఇలా ప్రతి తండ్రి కొడుకుల కోరికలు తీరుస్తూ ఉంటే తండ్రులు దేవుళ్ళు అవుతారు, కొడుకులు భక్తులు అవుతారు. నా పేరు ఖచ్చితంగా చరిత్రలో మిగిలిపోతుంది. డాడీ, ఇంతకీ పెళ్లికు తెగ కనిపిస్తుంది. నీ సెలక్షన్ ఎలా ఉందో చూడాలి. తొందరపడుకు, వస్తుంది. ఎవరో కాదు, మన ఆఫీసులో పనిచేసే రోజా. రోజానా? అవును, అదిగో. పెట్టుకోకే నువ్వు. ఆగు, ఇప్పుడైనా నిజం చెప్పు. నువ్వు రాణి కాసుల రంగమ్మవి, అవునా కాదా? అవును, రాణి కాసుల రంగమ్మనే. అయితే ఇంతకాలం రోజాగా నాటకం ఆడుతున్నావు అనమాట. ఆడేలాగా ఆనాడు మీరే చేశారు. ఏమిట్రా, ఏమిటి గొడవ? డాడీ, మీరు దీన్ని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదో చెప్పండి. నువ్వు ఇంటింటికి తిరిగి కూరగాయలు అమ్ముకునేదానివి. కూరగాయలు అమ్ముకునేదైనా, కాయ కష్టం చేసుకునేదైనా పెళ్లికి పనికిరాదని ఎక్కడుంది? పేదాసారా తారతమ్యం మనకి లేదుగా. డాడీ, దీని సంగతి మీకు తెలీదు. దీని చరిత్ర చాలా ఉంది. ఆ చరిత్ర ఏమిటో వినిపించండి. నన్ను రెచ్చగొట్టకో. డాడీ, ఇది ఏ విధంగా మీకు తగింది కాదు. ఎందుకు కాదో వివరంగా చెప్పు. నేను చాలా కాలం నుంచి పరీక్షగా చూస్తున్నాను. ఈ అమ్మాయి నాకు అన్ని విధాలా నచ్చేటట్టు నటించింది. ఇది ఇది బట్టి మోసగత్త డాడీ. మోసగత్తినా? నా సంగతంతా తెలుసునన్నారుగా. నేను ఎవరినైనా మోసం చేశానా, లేక ఎవరి చేతైనా మోసగింపబడ్డానా? కొంచెం దయతో చెప్తారా? నీ దబాయింపులు బుకాయింపులు నా దగ్గర కాదు. వెంటనే ఎక్కించి వెళ్ళిపో. పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకుంటే అలా మాట్లాడతావేమిట్రా? ఇది పెళ్లికి పని కాదు డాడీ. ఇది ఎంగిల్ చెప్పడం ఇస్తాకు. ఎవరు ఎంగిలి చేశారో చెప్పండి. మాట్లాడగరా? చెప్పు. నాతో చెప్పిందని ప్రయత్నించకండి. మీరు ఇంకెవరిని చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. నీకు లేకపోవచ్చు, నాకు.
నా పెళ్లి జరగడం అంటూ వస్తే ఈ అమ్మాయితోనే జరగాలి. డాడీ, ఈ రంగమ్మ మీరు పెళ్లి చేసుకోవడం పని కాదు. ఎందుకని? దీనిని అనుభవించాను, అలాగే ఇంకెంతమంది అనుభవించారు. బాగుంది. మీ మగవాళ్ళకున్న పాడు బుద్ధి పాడు జబ్బు ఇది. నన్ను బలవంతంగా అనుభవించి నా జీవితాన్ని నాశనం చేశారు. పైగా నన్ను బరి తెగించి విచ్చలవిడిగా అందరితోనూ తిరిగినట్టు నింద మోపి అంత తేలిగ్గా మాట్లాడతారా? ఆడదాని సంగతి మీకు తెలీదు. అవునులే, అసలు ఆడదాని సంగతి మీకు తెలుసుంటే ఇంత నీచంగా మాట్లాడరు. మొదటిసారిగా ఎవరైతే తను అనుభవించారో వారికే జీవితాన్ని అర్పిస్తుంది, అంకితం చేస్తుంది, ఆరాధిస్తుంది. ఆయన నీడలోనే తనువు తెల్లార్చుకుంటుంది. కానీ మీ మగవాళ్ళు బుద్ధి జ్ఞానం లేకుండా పశువుల్లా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మీలాంటి వాళ్ళ బలవంతాలకి బలైపోతున్న ఆడవాళ్ళు పుట్టింటికి అత్తింటికి నోచుకోకుండా పెళ్లి పెటాకులు లేకుండా సానికంపల పాలవుతున్నారు. తెగించిన వాళ్ళు, పిరికి వాళ్ళు నూతిలో పడో, పురి పోసుకొనో లేక విషయం ఇంకో చచ్చిపోతున్నారు. కొంతమంది ఆడదాన్ని అనుభవించినంత కాలం అనుభవించి నెల తప్పిన తర్వాత కనుమరుగైపోతున్నారు. దాంతో ఆడది రెక్కలు తెగిన పక్షిలా దిక్కులేనిదైపోతుంది. కొంతమంది ప్రేమించాను అంటూ తిరిగినన్నాళ్ళు తిరిగి తీరా పెళ్లి గొడవ వచ్చేసరికి తేలు కుట్టిన దొంగలా జారుకుంటున్నారు. దాంతో ఆడది జీవితం మీద విరక్తి పుట్టి ఏ కుంటోనో గుడ్డోనో కట్టుకుని దుర్భరమైన జీవితాన్ని భరిస్తుంది. ఈనాడు పచ్చని సంసారాలు కూలిపోయి భార్యాభర్తలు విడిపోవటానికి కారణం ఎవరు? మీలాంటి రసికులు, పోకిరి వాళ్ళు. కన్నె పిల్లలు లేచిపోయి ఒంటి మీద ఉన్న నగలన్నీ చెల్లుబడైపోయిన తర్వాత బజారు మనిషిగా తయారవటానికి కారణం ఎవరు? మీలాంటి జులాయి వాళ్లే. శీలాన్ని పోగొట్టుకొని సంఘానికి ముఖం చూపించలేక బ్రతికి నలుగురిలోనే తలెత్తుకోలేక ఆడపిల్లల ఆత్మహత్యలు చేసుకోవటానికి కారణం ఎవరు? మీలాంటి ప్రబుద్ధులే. మగవాడికి శీలంతో నిమిత్వం లేదు. ఎన్ని తిరుగులు తిరిగినా ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు. కానీ ఆడదానికి అలా కాదు. ఒక్కసారి శీలం పోతే వివాహానికి పనికిరాదు. సరే, దానికి ఒప్పుకుందాం. ఎవరైతే శీలాన్ని ఆనందంగా అనుభవించారో, ఆస్వాదించారో వారికి అర్థాంగి అవటానికి అభ్యంతరం ఏమిటి? అదే నా ప్రశ్న. నా ప్రశ్నకు జవాబు చెప్పండి. చెప్పరా? చెప్పు. ఆ ప్రశ్నకు సమాధానం నువ్వే కాదు, ఏ మగవాడు చెప్పలేదు. ఒరేయ్, రంగమ్మని అంతంత మాటలు అంటావా? నాకంతా తెలుసురా. అసలు ఏం జరిగిందంటే, ఈ రంగమ్మ ఒకరోజు నా దగ్గరకు వచ్చి నువ్వు చేసిన అన్యాయాన్నంతా చెప్పుకుని విలపించింది. దానితో నా హృదయం ద్రవించి ఆ రంగమ్మను తీసుకుని మనం నడుపుతున్న స్త్రీ సేవా సదనంలో చేర్పించాను. నీలో మార్పు తీసుకొచ్చి ఎప్పటికైనా నీతోనే ఆమె పెళ్లి జరిపించాలని రంగమ్మని రోజాగా మార్చి మన ఆఫీసులోనే ఉద్యోగం ఇచ్చాను. ఆమె మీద నీకు అనుమానం వచ్చి నువ్వు పల్లెటూరు వెళుతున్నానని చెప్పినప్పుడు ఆమెను పల్లెటూరికి నేనే పంపాను. అక్కడ నువ్వు నూతిలో పడినప్పుడు రంగమ్మే కదరా కాపాడింది. ఎందుకు కాపాడింది? నువ్వే తనకు సర్వస్వం కాదు. జరిగిన కథంతా ఇప్పటికైనా అర్థమైందా? డాడీ, తండ్రిగా నేనేం చేయ? నిన్ను గట్టిగా మందలిస్తే నువ్వు నాకు దూరం అయిపోతావేమోనన్న భయం. మరొకవైపు ఆ అమ్మాయికి అన్యాయం జరగకూడదనే పాపచింత. అందుకే ఇద్దరం కలిసి ఈ నాటకం ఆడాం. డాడీ, బాబు సుకుమార్, ఆడదానికి అన్యాయం చేసిన ఏ వ్యక్తి, ఏ కుటుంబం చల్లగా వర్తిల్లలేదని చరిత్ర చాటుతోంది. నా మాట విని రంగమ్మని భార్యగా స్వీకరించు. అవును చిన్నబాబు గారు, మా రంగమ్మ మట్టిలో మాణిక్యం లాంటిది. దానికి అపకారం జరిగితే లోకంలో న్యాయం ధర్మం నశించిపోతాయండి. చిన్నబాబు గారు, రంగమ్మని పెళ్లి చేసుకుని న్యాయం ధర్మం ఇంకా బతికే ఉన్నాయని నిరూపించండి బాబు. ఏం బాబు, ఏమంటావు? డాడీ, ఇందాక కొడుకు కోరికలు తీర్చే తండ్రి ఉండాలన్నాను. కానీ అది సరికాదు. కొడుకు క్షేమం కోరే దయతో కూడిన మనస్సున్న తండ్రి కావాలి. నా మేలు కోరి, ఒక అమ్మాయి శుభం కోరి ఇంతటి గొప్ప కార్యాన్ని చాలా గోప్యంగా నడిపించి నా కళ్ళు తెరిపించారు. రంగమ్మ, పది మంది ముందు నా చేత తాళి కట్టించుకుంటానని ఆనాడు పంతం పట్టావు. అలాగే కట్టించుకోబోతున్నావు. ఓ రాణి కాసుల రంగమ్మ, నువ్వే నెక్కావు.
తెలుగు వన్